వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 2026కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఎస్ఐ ఏజ్ లిమిట్ ఎంత, అలాగే కానిస్టేబుల్ ఏజ్ లిమిట్ ఎంత, ప్రతి ఒక్క కేటగిరీ పరంగా ఒకవేళ ఏజ్ పెంచాలి అనేటువంటి అంశాన్ని కోరుకుంటున్నటువంటి అభ్యర్థులకు ఏజ్ పెంచేటటువంటి అవకాశం ఉందా లేదా, ఒకవేళ పెంచకపోతే మరి అభ్యర్థులు ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే తెలుగు మీడియం పేద అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం 365 రోజుల టెస్ట్ సిరీస్ని అయితే మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మనం ప్రారంభించడం అనేది జరిగింది. కేవలం 365 రూపాయలు మాత్రమే. ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా మనం ప్రతి ఒక్క సబ్జెక్టును బేస్ చేసుకొని 50 టెస్టులను అయితే ఇందులో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్క టెస్ట్లో కూడా 50 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క టెస్ట్ను కూడా 3 సార్లు రాసుకునే విధంగా యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్ల ద్వారా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే మనం రూపొందించడం అనేది జరిగింది. కేవలం 365 రూపాయలు మాత్రమే. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కావాల్సినటువంటి విద్యార్థులు ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క టెస్ట్ సిరీస్ను పర్చేజ్ చేయండి. కేవలం 365 రూపాయలకు మాత్రమే. అలాగే ఈ యొక్క టెస్ట్ సిరీస్ కేవలం మొదట తీసుకునేటువంటి 365 మందికి మాత్రమే 365 రూపాయలు ఉంటుంది. తర్వాత ప్రైజ్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా తక్కువ మందికే అవకాశం ఉంది. కాబట్టి చూసినటువంటి అభ్యర్థులందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజుల టెస్ట్ సిరీస్ను పర్చేజ్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ పోలీస్ నోటిఫికేషన్లో అసలు కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదా ఆల్రెడీ పోలీస్ నోటిఫికేషన్ల మీద కాస్త అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ మొదట వచ్చేటటువంటి సందేహం, నాకు ఏజ్ అనేది సరిపోతుందా లేదా. ముందుగా మనం గత నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ను ఒకసారి పరిశీలిద్దాం. 2018కి సంబంధించి ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి 24 ఉంటే 2022కు సంబంధించి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే 26 సంవత్సరాలు అయింది. తర్వాత ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 2022లో 31 సంవత్సరాలుగా పేర్కొనడం అనేది జరిగింది. బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 31, ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసరికి 31, ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 31 సంవత్సరాలుగా మనకి 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఏజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదే ఎస్ఐ విషయానికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 2018లో 27 ఉంటే 2022కు సంబంధించి 29 సంవత్సరాలుగా చేయడం అనేది జరిగింది. అంటే 2 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 34, బీసీ వచ్చేసరికి 34, ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసరికి 34, ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 34 సంవత్సరాలుగా ఇక్కడ మనం నోటిఫికేషన్లు అయితే పేర్కొనడం అనేది జరిగింది. అంటే 34 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎస్ఐకి అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే ఇక్కడ నోటిఫికేషన్ చాలా లేట్ కావడంతో మరి అభ్యర్థులు ఎలాంటి వయోపరిమితిని కోరుకుంటా ఉన్నారంటే, తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే వయోపరిమితిని పేర్కొన్నారో, అంటే పీసీకి సంబంధించి అంటే కానిస్టేబుల్ సంబంధించి మొదట 18 నుంచి 22 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఉండడం అనేది జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటు కరోనా అలాగే ఏజ్ ఎక్స్టెన్షన్ కలిపి మొత్తం 5 ఇయర్స్ని పెంచి 27 సంవత్సరాలు చేయడం అనేది జరిగింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జియో నెంబర్ 30 ద్వారా ఇంకొక 2 సంవత్సరాలు పెంచి 29 సంవత్సరాలుగా చేయడం అనేది జరిగింది. అంటే మొత్తం మీద తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకు వచ్చేటటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 29. అదే బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 34 సంవత్సరాలు. మీరు ఆల్రెడీ ఇక్కడ క్లారిటీగా చూస్తూ ఉన్నారు. అలాగే ఎస్టీ అభ్యర్థులకు కూడా 34 సంవత్సరాలుగా ఉండడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు. అదే ఎస్ఐ విషయానికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 21 నుంచి 20 సంవత్సరాలు ఉండడం అనేది జరిగింది. తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటు కరోనా మరియు ఏజ్ రిలాక్సేషన్ మొత్తం కలిపి 5 ఇయర్స్ను పెంచడం అనేది జరిగింది. మొత్తం మీద 30 సంవత్సరాలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు జియో నెంబర్ 30 ద్వారా ఇంకొక 2 సంవత్సరాలను కలిపి మొత్తం ఎస్ఐకి ఓపెన్ కేటగిరీలో 32 సంవత్సరాలుగా పేర్కొనడం అనేది జరిగింది. బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 37 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 37 సంవత్సరాలుగా ఏజ్ లిమిట్ అనేది ఉండడం అనేది జరిగింది. మరి ఇప్పుడు జరిగేటటువంటి 2026 ఏపీ పోలీస్ నోటిఫికేషన్లో మరి అభ్యర్థులు కోరుకునేటువంటి వయోపరిమితి డెఫినెట్గా 2 సంవత్సరాలు పెంచాలి అని చెప్పేసి అయితే విద్యార్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ అభ్యర్థుల కోసం ఎప్పుడూ ముందుండి పోరాటం చేసేటటువంటి పీసీ వారియర్స్ గ్రూప్లో ఈరోజు రాత్రి 8:30కు
ఈ యొక్క పోలీసు అభ్యర్థుల యొక్క సమస్యల మీద అయితే వాయిస్ చాట్ జరుగుతూ ఉంది. సో అక్కడికి వచ్చి మనం కనుక మాట్లాడినట్లయితే ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడికి వచ్చి జాయిన్ కండి. మనం ఈ యొక్క పోలీస్ అభ్యర్థుల యొక్క సమస్యల మీద మాట్లాడదాం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి ఈ యొక్క ఎవరైతే అభ్యర్థులు కోరుకున్నటువంటి 2 సంవత్సరాలు ఏజ్ పెంచాలి అనేటువంటి అంశాన్ని గురించి చర్చించి ఆ యొక్క అంశము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి బాధ్యతనైతే తీసుకుందాం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. రాత్రి 8:30 వాయిస్ చాట్ ఉంది. జాయిన్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాయిన్ కండి. పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలీస్ అభ్యర్థుల యొక్క సమస్యల మీద చర్చించి ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇక ఎవరైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 365 రూపాయల టెస్ట్ సిరీస్ కేవలం పేద అభ్యర్థుల కోసం మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎక్స్టెన్షన్ చేసేటటువంటి ఆఫర్ కాదండి. 365 మంది దాటిన తర్వాత వెంటనే దీని యొక్క ప్రైస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. కేవలం రోజుకు ₹1 మీరు 365 రోజులు టెస్ట్ సిరీస్ రాసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. వీడియో చూసేటటువంటి అభ్యర్థులు త్వరగా ఆ యొక్క టెస్ట్ సిరీస్ను పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.